యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ యూడైస్ ప్లస్కు సంబంధించి స్కూల్ డేటాను ఆన్లైన్లో ఎంట్రీ చేయడానికి షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈ అకాడమిక్ ఇయర్లో స్టేట్కు సంబంధించిన వెబ్సైట్లో కాకుండా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు సంబంధించి వెబ్సైట్లో మాత్రమే డేటాను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ డేటాను అప్లోడ్ చేసే ముందుగా ప్రీవియస్ ఇయర్లో యూడైస్ నందు మనము అప్డేట్ చేసిన డేటాను ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నాక్ టెక్ హబ్కు సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్. ఈసారి యూడైస్ నందు డేటాను అప్డేట్ చేయడానికి రిజిస్టర్డ్ మొబైల్కు యూజర్ నేమ్, పాస్వర్డ్ మెసేజ్ రూపంలో వస్తుంది. ఆ తర్వాత మాత్రమే డేటాను సైట్లో అప్డేట్ చేసే అవకాశం ఉంది. షెడ్యూల్ ఇచ్చినప్పటికీ ఇంకా డేటాను అప్డేట్ చేయడానికి ఎనేబుల్ చేయలేదు. డేటా అప్డేట్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం ప్రీవియస్ ఇయర్స్లో మన స్కూల్కు సంబంధించి డేటా ఏముందో పీడిఎఫ్ ఫార్మేట్లో డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. ఏ విధంగా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. సెర్చ్ బై యూడైస్ కోడ్, సెర్చ్ బై నేమ్, సెర్చ్ బై పిన్ కోడ్, ఈ 3 ఆప్షన్స్ ద్వారా ప్రీవియస్ ఇయర్ డేటాను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు లింక్ క్లిక్ చేసి డైరెక్ట్గా మీ డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో సెర్చ్ బై యూడైస్ కోడ్ క్లిక్ చేసి డైరెక్ట్గా యూడైస్ కోడ్ను ఎంటర్ చేసి ఆ తర్వాత క్యాప్చా కోడ్ను ఎంటర్ చేసి సబ్మిట్ చేయవచ్చు. ఒకవేళ స్కూల్ నేమ్ ద్వారా సెర్చ్ చేయాలనుకుంటే సెర్చ్ బై నేమ్ అని క్లిక్ చేసి ఇక్కడ స్టేట్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అదొక పద్ధతి. ఆ తర్వాత స్కూల్ నేమ్ సెలెక్ట్ చేసుకొని క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసి డేటాను డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఈజీగా ఉండడం కొరకు సెర్చ్ బై యూడైస్ కోడ్ ద్వారా డేటాను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. యూడైస్ కోడ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ చేసినప్పుడు పేజ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇందులో యూడైస్ కోడ్, స్కూల్ నేమ్, సో స్టేట్, అలాగే బేసిక్ డీటెయిల్స్, ఇక్కడ యాక్షన్ అని చూపిస్తుంది. ఇక్కడ స్కూల్ ఇన్ఫో పీడిఎఫ్ ఫార్మాట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే రిపోర్ట్ కార్డ్ 2019-20కి సంబంధించి మనము డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ స్కూల్ పైన క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా ప్రొఫైల్ చూపిస్తుంది. ఇక్కడ రిపోర్ట్ కార్డ్స్ ప్రీవియస్ 2 ఇయర్స్వి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో 18-19, 19-20. సో ఇందులో మనకి ఏ రిపోర్ట్ కార్డ్ అయితే అవసరం అనుకున్నామో దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే బేసిక్ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఫెసిలిటీస్ సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో రూమ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్రోల్మెంట్ ఆఫ్ ద ఆల్ క్లాసెస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మనం రిపోర్ట్ కార్డు ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను రిపోర్ట్ కార్డు 2019-20 డౌన్లోడ్ చేస్తున్నాను. క్లిక్ చేసినప్పుడు ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది. దాన్ని ఓపెన్ అని క్లిక్ చేసినప్పుడు డౌన్లోడ్ ఫైల్ అని వస్తుంది. సో డౌన్లోడ్ను క్లిక్ చేసినాను. సో ఈ విధంగా డౌన్లోడ్ అయినటువంటి స్కూల్ రిపోర్ట్ కార్డును డీటెయిల్స్ అన్నీ కూడా మనము చెక్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇయర్ డేటాను అప్డేట్ చేయడం కోసము ప్రీవియస్ ఇయర్ డేటాను మన దగ్గర రెడీగా ఉంచినట్లయితే డేటా అప్డేట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ప్రస్తుతానికి వెబ్సైట్లో డేటా ఎంటర్ చేయడానికి ఎనేబుల్ చేయలేదు. ఎనేబుల్ చేసిన వెంటనే మరో వీడియోలో ఏ విధంగా యూడైస్ డేటాను ఎంటర్ చేయాలో చూద్దాం.